ఎట్లుందమ్మా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన ఏ విధంగా ఏం లేదు సార్, ఏం మంచిగా లేదు. మాకు నీళ్లు లేవు, మాకు సౌలత ఏమి లేదు. మేము ఆడికెళ్ళి పోతే ఆడికెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఈ కుట్టెలము ఏడికెళ్ళి ట్యాంకర్ కడికలు ఎట్లా ఎత్తుకొచ్చుకుంటాం మీరు చెప్పురి. మాకు ట్యాంకర్ కడికలు ఎత్తుకొచ్చుకున్నంత శక్తి లేదు. ఒకప్పుడు ఎత్తుకొచ్చుకున్నాం, ఇప్పుడు పైసా ఓషన్లోకి వెళ్ళి తీసుకున్నాం. ముసలైన ఉండంగా మాకు నీళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మాకు నీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. కేసీఆర్ తాత అస్సలు నీళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీళ్ళకు ఏ రాత్రి మనం 3 గంటల రాత్రి ఇప్పుడు 1 గంటకు అప్పుడు లేస్తామా మంచి నిద్రలు ఉంటాం. నీళ్ళే లేవు, పండుకున్నాం నీళ్ళే లేవు. వాడు బంద్ చేసుకుని పోయాడు. మేమేం చేయాలి? పన్నారెందుకు 1 గంట రాత్రి ఇప్పటోడు. మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు ఎవరు వచ్చి మిమ్మల్ని చూస్తలేరా? లీడర్లు బస్తీలో లీడర్ రాలేరు. ఆయన ఓటేయమన్నప్పుడు అక్క నాకు ఏమన్నా దాచుకొని ఇస్తారట. మాకు దాచుకొని లేదు, నా మూసుకొని లేదు. పెన్షన్ వస్తుందా? పింఛన్ లేదు, రూపాయలు తిరిగి 4,000 5,000 ఖర్చు పెట్టుకున్నా. శాతనైతే లేదు, గమ్మన కూర్చున్నా. రాకుండా మానేది. ఆడు ఇంకో పెళ్ళానికి పెట్టుకున్నా 2,000. ఎవడు? రేవంత్ రెడ్డి గాడు. నాకు ఇచ్చే పింఛన్ వాళ్ళ పెళ్ళానికి పెట్టుకుని అని మొదలరని తెంపేయండి. మాకెంత బాధ అనిపిస్తుంది. కాయ కష్టం చేసుకుంటే వాళ్ళకు. ఇప్పుడు బంగాళ పంట పోయి కడుక్కుందామన్నా రెక్కలు ఇవి లేవో, నీకు వస్తలేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చిండు కదమ్మా. ఏడి ఎవడు గ్యారంటీ ఇవ్వాలి మాకు? ఇంద్రమ్మ ఇల్లు లేదు, నా పింఛన్ లేదు, నాకు నీళ్లు లేవు ఇంట్లో. ఎవరు వయసు మొగోళ్ళ మాకు ఎత్తుకొచ్చి పోసేందుకు పొద్దుగల వైరి మొగోళ్ళు ఆ రాత్రికి వచ్చి అబ్బా నేను పొద్దుదాకా చేసి వచ్చి పిల్లలు ఎత్తుకురా అని అంటారు. శాతం ఎత్తుందా మాకు? మేము ఎట్లా బతకాలి? మరి ఏమేమి వచ్చినాయి నీకు? నాకు ఏమి లేదమ్మా, నేను చెప్తున్నా కదా, నాకు ఏమీ లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలుస్తాడా? వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గెలుస్తాడా? తెచ్చి పెట్టిన చూడు అల్మారీలా. గప్పుడే అన్నాడు 2 ఏళ్ల కింద. ఆ 2 ఏళ్ల నుంచి లేదు, 3 ఏళ్ల నుంచి మొన్న ఇచ్చిపోయినరు. అమ్మ ఇక్కడ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తుండా రేవంత్ రెడ్డి? కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ గెలుస్తాడు. ఆయననే గెలిపిస్తాం మేము ఆయననే. ఈయన వీడు పోవాలి తెలుసా? పెద్ద మనిషి నమస్తే. నమస్తే. ఎట్లుంది మరి రాజకీయం ఎట్లా నడుస్తుంది? ఏముంది? 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కంప్లీట్ చేసుకున్నాడు. మరి ఏమేమి వస్తున్నాయి మీకు? మైనార్టీలకు ఏమైనా లోన్లు ఇస్తున్నారా? ఏం లేదన్న, మొత్తం కేసీఆర్ ఎప్పుడు పోయిండు అప్పటి సంది అందరు పరేషాన్ ఉన్నారు. ఒక్క మనిషి కూడా నీళ్ళు అంతా వాళ్ళకి ఒక్కటి కూడా చెప్పుకోలేము ఆ పరిస్థితి. రైట్. ఎందుకు మరి రాజకీయాలు ఆడు వేడిగా నడుస్తున్నాయి? ప్రశ్నించిన వాళ్ళపైన అందరిపైన కేసులు వేస్తున్నది ప్రభుత్వం. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే పని ఉన్నది వాళ్ళకు, ఇంకేం పని లేదు. ముసలోళ్ళకు 4,000 ఇవ్వాలి, అది లేదు. ఆడోళ్ళకు చూడాలి, అది లేదు. నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలి, అది లేదు. అది కేసు బుక్ చేయాలి ఎవరైనా ఏమన్నా అంటే. అదే, ఇంకేం లేదు అన్న. ఎందుకు మరి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాడు? కేసీఆర్ కుటుంబాన్ని ఊకే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడతాడు ఆయన? చంద్రుడి మీద ఉమ్మితే అది మన మీదనే పడుతుంది అన్న. అది ఏం లేదు, వాళ్ళకు ఏం పని లేదు. ఇప్పుడు పొలిటికల్గా వీక్ అయిపోయారు, ఎక్కడ పోలేరు, ఎలక్షన్లో గెలవలేరు. దాంట్లో ఏమేమో పిచ్చోళ్ళు అయిపోయినారు. అరే గెలిచేది మేమే అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకుంటానన్నా. గ్రామాలలో సర్పంచ్లకు మేమే గెలిచినాము, ఇక్కడ మున్సిపాలిటీలో మేమే గెలిచినాము, ఇప్పుడు జిహెచ్ఎంసీలో కూడా బలంగా గెలుస్తామని చెప్తున్నారు. గ్రామాలలో ఉరికిపిస్తారు వాళ్ళకు. అవునా? పోయినావా? యా ఊరిని ఇది మరి? వికారాబాద్ సైడ్. ఏం లేదు వాళ్ళకు. ఇప్పుడు రేపు ఎలక్షన్ పెట్టినా కేసీఆర్ గెలుస్తాడా? 101%. మరేంది ఈ మైనంపల్లి హనుమంతరావు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కేటీఆర్ పొజిషన్ ఎక్కడ, ఆయన పొజిషన్ ఎక్కడ? ఆయన ఐటీ మినిస్టర్ అన్న, వరల్డ్ లెవెల్లో పేరుంది. ఈయన గల్లీ లీడరు. ఏమైనా ఉందా ఈయనకు? ఏమైనా ఉందా చెప్పన్నా? మహేష్ యాదవ్ చాలా ఇంత మంచి అంటే సమాజం కూడా ఎవరికన్నా అడగండి మీరు, చాలా మంచి. అవును, కేటీఆర్ను విమర్శించిండు అని చెప్పేసి, కేటీఆర్ను ఇష్టం కలిసినట్లు తిడుతుండు అని చెప్పేసి ఇక్కడ ఈ ఖైరతాబాద్కు సంబంధించిన, సోమాజిగూడకు సంబంధించిన మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్ కూడా కొంచెం స్పందిస్తే, మైనంపల్లి అంచర్లు మాత్రం రోహిత్ రావు అంచర్లు కావచ్చు, మైలంపల్లి హనుమంతరావు అంచర్లు కావచ్చు, ఈయన పైన ఏకదాటిగా దాడి చేయడం జరిగింది మాటలతోటి. దీన్ని ఎట్లా చూస్తారు? అది చాలా తప్పన్నా. ఆయన ఎవరు ట్రాక్టర్గా చూడండి,
మహేష్ యాదవ్ ఇంట్లో నీట్ ఉంది చెప్పలేము. వీళ్ళేమన్నా వాళ్ళు బండి ఏమంటారు ఆయనకు బీజేపీ ఆయన బండి సంజయ్తో పెట్టుకుని ఆయనతో పెట్టుకుని ఆయన విధానం మంచిగాడు ఏదైనా పెట్టుకుంటూనే ఉంటాడు. ఆయన లెవెల్ ఎక్కడ, కేటీఆర్ లెవెల్ ఎక్కడ. ఒక టైంలో కేటీఆర్ కాలు మొక్కిండు ఆయన టికెట్ గురించి. మైనపల్లి హనుమంతరావు చూసిండ్రా, టీవీలో చూపించింది. అట్లా టైము పోయి అలా కాంగ్రెస్లో పోయి మాట్లాడు మళ్ళా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి కొంతమందిని ఒక టీం పెట్టి కూడా వాళ్ళని బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి తిట్టించడమే ఓ పనిగా పెట్టుకున్నాడు అని చెప్పేసి కూడా పెద్దమని చెప్పడం జరిగింది. కానీ రాబోయే రోజులలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలందరూ ఉన్నారు. కావాలనే మైనంపల్లిని రెచ్చగొట్టి ఇక్కడ ఎవరైతే కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కేటీఆర్ను తిట్టియడమే రేవంత్ రెడ్డి పెట్టుకున్న పని. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎవరైతే కేటీఆర్ని ఎదుగుతాడో ఆయనకు అంతకంటే ఆనందం ఉంటుంది. సో మరి వాళ్ళ పైన కానీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా మాట్లాడితే, మా మాజీ కార్పొరేటర్ అసలు మహేష్ యాదవ్ మాట్లాడితే ఆయన పైన ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం, ఆయనను తిట్టడము, అవసరమైతే ఎంత దాకా అయినా వాళ్ళు తెగించడానికి ప్రభుత్వం మాది అని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కానీ ఇలాంటి అన్నిటినీ ప్రజలు చూస్తున్నారు. సో ఇప్పుడు ఎవరు ఏమంటున్నారు, ఏ ప్రభుత్వం ఏం పనిచేసింది ప్రజల కోసం, ఏ ప్రభుత్వం ప్రజలను హింసిస్తుంది, అన్ని విషయాలు కూడా ప్రజల దగ్గర ఉన్నాయి. రాబోయే రోజులలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.